నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సిస్టర్స్ టాపిక్స్లో చాలా మాట్లాడుకుంటున్నాము. స్కూల్ టీచర్లు పడే కష్టాలు, అంటే స్కూళ్ళల్లో టీచర్లు ఎలా ఉంటున్నారు, పిల్లలకి ప్రాధాన్యత ఎలా ఉంది, ఒక్కొక్కసారి మనం పాతకాలం నుంచి చూద్దాం. ఇద్దరికి మనకి టీచర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. చెల్లపల్లి వెంకటశాస్త్రి గారి టైంలో గురుకుల విద్యాభ్యాసంలో మా మాస్టర్ చెప్పిన మాట చెప్తున్నాను నేను. అంటే మా గురువు అని చెప్పుకోవడానికి గర్వించే బేతవల రామబ్రహ్మం గారి దగ్గర చదువుకున్నప్పుడు గురుకుల విద్యాభ్యాసం ఎలా ఉండేదని చెబుతూ ఆయన దగ్గరికి చాలామంది శిష్యులు వచ్చేవారట. అందరూ అక్కడ చేస్తూ ఉండేవారు. అంటే పాఠం చెప్పడం ఉండదు, ఫస్ట్ వాళ్ళ చేత పని చేయిస్తూ ఉంటారు. ఆ గురుకులలో ఎవరు ఏ పని చేస్తున్నారో, ఎవరికి దేని మీద శ్రద్ధ ఉందో చూసి అది వాళ్ళకి నేర్పేవారట. అలాగే దీంట్లో కూడా ఎవరికైనా వ్యాకరణం ఇష్టం ఉంటే వ్యాకరణం, పంచకావ్యాలు ఇష్టమైతే పంచకావ్యాలు, ఏది ఇష్టమైతే అది వాళ్ళకి చెప్పేవారని మాస్టర్ చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే, పర్ఫెక్ట్ విద్య. ఇప్పుడు ఫారిన్ వాళ్ళు ఇలా ఉంది, వాళ్ళకి ఏది ఇష్టమైతే చెప్తున్నాం అని అంటున్నారు కదా, అంటే టాపిక్ అది కాదు. కానీ అలాంటి విద్యా వ్యవస్థ నుంచి, అంటే అటువంటి గురువుకి గౌరవం ఇచ్చిన విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ విద్యా వ్యవస్థ వరకు చూస్తే, నేను స్కూల్ టీచర్గా కొన్నాళ్ళు పనిచేశాను, నువ్వు పూర్తిగా నీ టర్మ్ అంతా కూడా స్కూల్ టీచర్గానే పనిచేసావు. మంచి నుంచి నువ్వు డౌన్ఫాల్ దాకా చూసావు. ఒకసారి నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు. నువ్వు అసలు ఫస్ట్ ఏంటంటే, నేను టీచర్గా అవ్వాలి అనుకోవడానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఫస్ట్ అది చెప్పాలి. మనం చదువుకునేటప్పుడు ఏదైనా డౌట్ అడిగితే అది కూడా తెలియదు, కూర్చో అనే టీచర్లు కొంతమంది వెటకారం ఆడడం తెలియదు కాబట్టేగా చదువుకోవడానికి. తెలియకపోతేనే కదా అడుగుతాము. వాళ్ళు అలా 4 సార్లు అన్నాక 5వసారి మనం అడగలేము. ఆ డౌట్ క్లియర్ అవ్వకపోతే కనుక డల్ స్టూడెంట్గానే ఉండిపోతాం. నేను 10th వరకు కూడా డల్ స్టూడెంట్గానే ఉన్నా. బహుశా నాకు చదువు రాదేమో అని నాకు నేనే అనేసుకున్నా. అదే నేను ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత మాకు చెప్పిన లెక్చరర్స్ ఎంత బాగా చెప్పారండి. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఆ పేరు. వాళ్ళందరూ నాకు, మా గురువు గారు, మరి పేరు చెప్పచ్చా, లక్ష్మణరావు గారు, హిస్టరీ లక్ష్మణరావు గారు మమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారంటే, నా లైఫ్ టర్న్ అవడానికి కంప్లీట్ రీజన్ ఆయనే. అప్పుడు ఫస్ట్ టైం నేను అనుకున్నా, గురువు అంటే ఇలా ఉండాలి, పాఠం చెప్తే ఇలా చెప్పాలి. ఎందుకంటే ఆయన పాఠం చెప్పాక నేను ఇంటికి వచ్చి చదవాల్సిన అవసరం ఉండేది కాదు. అంత బాగా ఒక మాస్టర్ మమ్మల్ని తీర్చిదిద్దారు. అంటే అంత డల్ స్టూడెంట్ని నేను అదే సబ్జెక్ట్ టీచర్గా అనుకున్నాను. సబ్జెక్ట్ టీచర్ కంటే కూడా ముందర నువ్వు ఫస్ట్ 10th సోషల్ 2 సార్లు ఫెయిల్ అయ్యావు. అవును, మ్యాథమెటిక్స్ పోయింది. అవును, చదువు అనుకున్నట్టుగా చదువు రాదనుకుంటే అప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళందరూ హెచ్ఈసీకి వెళ్ళేవారు. అది దాని గురించి అని కాదు. ఆ ఫెయిల్ అయిన నువ్వే ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్ గోల్డ్ మెడల్, అంటే అప్పుడు గోల్డ్ మెడల్ కాకపోయినా సిల్వర్ మెడల్ ఇచ్చారు. హిస్టరీలో క్లాస్ ఫస్ట్ వచ్చావు, తెలుగులో కాలేజ్ ఫస్ట్ వచ్చావు నువ్వు. అంటే దాన్ని బట్టి ఏంటంటే టీచర్ చెప్పేదాన్ని బట్టి స్టూడెంట్కి ఉంటుంది. అది నీకు పునాది పడ్డానికి ఆ మాట చెప్పి డెఫినెట్గా టీచర్ ప్రభావం ఎంత ఉంటుంది అన్నది నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు నేను అనుకున్నాను, నేను టీచర్ని అయితే బాగుంటుంది, టీచర్ని అయితే మా మాస్టర్ లాగా నేను చెప్పాలి పాఠాలు. అంటే అంత బాగా చెప్పాను లేదు అన్నది నాకు తెలియదు, కానీ నా సబ్జెక్ట్లో ఎవరు ఫెయిల్ అవ్వకుండా మాత్రం చెప్పుకొచ్చాను. నా కెరీర్ మొత్తంలో ఇద్దరు పిల్లలు, అంటే వాళ్ళు కొంచెం డిజార్డర్ ఉన్న పిల్లలు, అసలు ఫెయిల్యూర్ అనేది లేకుండా అచ్చాలి నా జీవితానికి అనుకుంటాను నేను. ఎందుకంటే నేను ఇంకా బాగా చదువుకుని ఇంకా బాగా చెప్పుండేదాన్ని. కాకపోతే నేను నా స్టూడెంట్స్కి కన్వే చేయడంలో మాత్రం లోటు లేకుండా చేశాను అని అనుకుంటా. దానికి రీజన్ కూడా చెప్పాలి. ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ సహకారం ఉండాలి. మనం ఒక చోట పనిచేస్తున్నాం, మనం ఫ్రీగా చేయడానికి లేదు. వాళ్ళ ఆర్డర్స్ మొన్నటి దాకా ఎలా ఉండేదంటే, అంటే ఒక 10 years బ్యాక్ వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కార్పొరేట్ కాలేజీలు వచ్చాక కాలేజీలు స్కూల్స్ ఏదవ్వని వాళ్ళకి ఎంతసేపు బైపీసీ, ఎంపీసీ ఈ రెండు కూడా మ్యాథమెటిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్, సైన్స్ సబ్జెక్ట్స్ అంతే. లాంగ్వేజ్ అనుకున్నారు. కానీ లాంగ్వేజెస్ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు పిల్లలకి కాస్త మోరల్స్ అనేవి వెళ్తాయి. మన ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాగా బిహేవ్ చేయాలి అన్నదానికి మళ్ళీ ఒక కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి సిలబస్లోనే ఉండేది మనం ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి. అత్యున్నతమైన స్థానం ఇచ్చారు మనకి గురువుకి. అయితే కానీ ఇక్కడ నువ్వు చెప్పావు కూడా అత్యున్నత స్థానం గురువుకి ఇచ్చారని. నేను అందుకే ఫస్ట్ చెల్లపల్లి వెంకటశాస్త్రి గారి గురించి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు గురువుకి విలువ లేదు. రెండవది అది కూడా నువ్వు చెప్తుగా, నేను చెప్పిన దాన్ని నువ్వు దాన్ని సజా చేద్దు. కానీ
గురువుకి విలువ లేకపోవడంతో పాటు ఏ దిక్కు లేనివాడు టీచింగ్ వెళ్తున్నాడు. కరెక్ట్. ఏం పోనీ నువ్వు నేను ఏదో కష్టపడి, నువ్వు నేనంటే మనలాంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు, మన ఇద్దరమే కాదు. కష్టపడి చెప్దామని నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాక నువ్వు చెప్పది. నేను ఒక చోట జూనియర్ ఇంటర్ వాళ్ళకి లాంగ్వేజ్ చెప్పడానికి కోసమని నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెళ్ళాను ఒక జూనియర్ కాలేజీకి. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, అక్కడ పీరియడ్ ఉండదు లాంగ్వేజ్కి. వాళ్ళ బ్రేక్ పీరియడ్ ఉంటుంది కదా, లంచ్ పీరియడ్లో ఒక పావు గంట టైం ఇస్తాం, కాలేజీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోబెట్టి ఒక పావు గంట పాఠం చెప్పాలన్నారు. దండం పెట్టిస్తాను. నేను చెప్పానన్నా, నాకు మనసుకి నచ్చదు, నాకు ఫ్రీడమ్ ఉండాలి. ఆ తర్వాత లక్కీగా నాకు మంచి డిగ్రీ కాలేజీలో వచ్చింది. రోజుకి 2 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని వాళ్ళకి నేను. అంటే నా ఏమంటే జాబ్ సాటిస్ఫాక్షన్ నాకుంది. అలా ఇప్పుడు నువ్వు చెప్పు, టీచర్ల పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంది. దరిద్రం అనే పదమే కరెక్ట్. దరిద్రమే. ఎందుకంటే వాళ్ళు నిలబడే చెప్పాలి అన్నది ఒక రూలు. ఒక స్టూడెంట్ని ఒక పావు గంట నించో పెడితే దాని మీద అబ్బో మీడియా వాళ్ళు వచ్చి ఎంత గోలంటే అంత గోల్ చేసేస్తారు. అసలు ఇప్పుడు మీడియాని తిడితే కోపాలు వస్తాయేమో కానీ నానా చెత్త చూపించి చెత్తని ప్రమోట్ చేసి జనాల్ని అంటే చూడగా ఇదే నిజం అనుకునేలాగా చేసేస్తారు. అదే అసలు అది లేకపోతే ఒక పావు గంట ఒక స్టూడెంట్ నిలబడితే మీకు అంత కష్టంగా ఉంటే ఒక టీచర్ 45 మినిట్స్ తీసుకునే క్లాస్లో కంప్లీట్ నిలబడి ఉండాల్సిందే. కుర్చీ ఉండదు, పైగా క్లాస్లో ఇన్ఫార్మర్స్ కూడాను. టీచర్ కూర్చుంటే వచ్చి చెప్పమని. ఇంకా పిల్లలకి టీచర్ అంటే అసలు లక్ష్యమే ఉండట్లేదు. నీకు ఎప్పుడైతే గురువు మీద నీకు లక్ష్యం ఉండదో వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ కింద ట్రీట్ చేస్తున్నారు. బిజినెస్ అయిపోయి విద్య అనేది ప్రతి స్టూడెంట్కి మార్కులు కావాలి. నిజంగా చెప్పు, 99 మార్కులు తెలుగులో ఏంటి? ఇంకోటి చెప్పను, మార్కులు అన్నావు కదా, సేమ్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్లో నేను సాంస్క్రిట్ చెప్పినప్పుడు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు జనరల్గా అందరూ అడుగుతాం కదా ముందర క్లాస్లో. ప్రతి వాళ్ళు 99, 100 అన్నారు. సరే బాగా చదువుతారు పిల్లలు అనుకున్నాను. టెక్స్ట్ బుక్ ఇచ్చి చదవమంటే కూడబలుక్కులు కూడా చదవలేకపోతున్నారు. చదవలేరు. డిక్టేషన్ ఇచ్చి రాయమంటే ఒక 4 అక్షరాలు చెప్పామనుకో, ఏవో 4 ఉంటాయి, అవి మనం చదవలేము. మనకి చదువు రాదేమో అన్న డౌట్ వచ్చే స్థితికి వచ్చేస్తున్నాం. ఏదైనా అంటే స్పెల్లింగ్ రావాల్సిన అవసరం ఉందా? వాడికి నాలెడ్జ్ ఉంటే చాలు. నాలెడ్జ్ 4 అక్షరాల్లో 3 అక్షరాలు కరెక్ట్ రాసినా 3 అక్షరాలకి మార్కులు ఇచ్చేయమంటున్నారు. అది మరి దారుణం. ఒకసారి ఒక ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు. సీత భర్త ఎవరు అంటే భీముడు అని రాశాట కుర్రాడు. ఒక అక్షరం తేడా కదా మార్కులు ఇచ్చారు. రాముడు ఎవరు భీముడు ఎవరు అన్నది వాడికి తెలియకుండా అంటే పేరెంట్స్ అలా తయారైపోయారు. మా అబ్బాయి తెలివైన వాడు కానీ టీచర్ మార్కులు వేయట్లేదు. అది అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీచర్కి పార్షియాలిటీ అనేది ఉండదు, ఉండకూడదు కూడా. అక్కడ ఉన్నది నా కొడుకైనప్పటికీ కూడా నేను ఇలాగే వేయాలి, ఇన్నే మార్క్స్ వేయాలి అన్నది ఉంటే కనుక పిల్లలు బాగుపడతారు. దాంతోపాటు టీచర్ కష్టాలు అసలు ఒకసారి నువ్వు ఇన్ని చోట్ల పనిచేసావు, ఎలాంటి అనుభవం? ఫస్ట్ ఈ నిలబడాలి అన్నది పెట్టేస్తారు. నిలబడి మోకాళ్ళు దెబ్బతింటున్నాయి. అసలు ఒకప్పుడు మనకి గురువు ఉన్నత స్థానంలో కూర్చుని పిల్లల్ని కింద కూర్చొని పాఠం చెప్పేవారు. కంఫర్ట్ అనేది ఉండాలి. నువ్వు ఉద్యోగి కంఫర్ట్ ఉండాలంటున్నారు. పిల్లలు కూర్చునే చోట 4 ఫ్యాన్లు పెడతారు. టీచర్ నిలబడి పాఠం చెప్పే చోట ఫ్యాన్ ఉండదు. టీచర్ అలాగే చెమట్లు కారిపోతూ ఎంతసేపు పాఠం చెప్తుంది. అది చెప్పలేక వీళ్ళు ఏం చేస్తున్నారు, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తారు. ఇది అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. ఓపెన్ అది ఆ 4 ఇస్తారు, ఆ 4 రాస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు రాసినా వీళ్ళు దిద్దేసి మార్కులు వేయాల్సి వస్తుంది. ఎందుకని పిల్లలకి మార్కులు తక్కువ వస్తే కనుక వాళ్ళు ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళిపోతారు. కాబట్టి పూర్తిగా వ్యాపారం చేసేసారు. ఇది తెలియక తల్లిదండ్రులు కూడా ఫలానా స్కూల్లో వేస్తే మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చేస్తుంది తెలియదు. మన అబ్బాయి కెపాసిటీ ఏంటి, అలా అన్నప్రసన్న రోజునే ఆవకాయన్నం పెట్టాం కదా, మెల్లిమెల్లిగా పైకి వెళ్ళాలి అన్నది తల్లిదండ్రులకి తెలియక ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక మనం నిన్న మొన్న కూడా చూసాం, పాపం పిల్లలు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఎగ్జామ్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాను. నేనే ఎగ్జాంపుల్. అవును, కరెక్ట్. 10th అవ్వదేమో అనుకున్న నేను అంత చక్కగా చదువుకుని నేను పిల్లల్ని ట్రైన్ చేసి నేను కావాలని టీచింగ్కి వెళ్ళా. కావాలని నువ్వు ఇంకోటి ఎందుకు వెళ్ళలేదని మా స్టూడెంట్స్ అడిగేవారు. మిస్ మీరు ఈ ఎగ్జామ్ రాయలేదు, ఆ ఎగ్జామ్ రాయలేదు. నేను ఏ ఎగ్జామ్ రాయలేదు. నేను టీచింగ్కి రావాలి అనుకున్నాను. ఎందుకంటే నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. అది నా స్టూడెంట్స్ నష్టపోకూడదు. అది 30 మంది అవ్వచ్చు, 40 మంది అవ్వచ్చు. నా స్టూడెంట్స్కి కూడా నేను చెప్తా, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీరు స్కూల్స్కి వెళ్ళి కొంచెం పిల్లలకి చెప్పండి. ఎందుకంటే అందరూ తక్కువ జీతాలు ఇస్తున్నారు స్కూల్స్లో, పైగా నిలబడాలి. ఇదివరకుట్లాగా సెలవులు ఉండట్లేదు.
కరెక్ట్గా చెప్పాలి అంటే బతుకు నేర్పే బడిపంతులు బతకలేని బడిపంతులు అని అన్నారే ఫస్ట్, అదే అవుతోంది. ఏ ఉద్యోగము లేక ఏదో మన ఖర్చులకు వస్తాయి, ఓ చీర కొనుక్కోవచ్చు లేదా ఓ మేకప్ కిట్ కొనుక్కోవచ్చు అన్నట్టుగా వెళ్తున్నారే తప్ప పిల్లలకి ఎంత ట్రైనింగ్ చేస్తున్నారంటే టీచర్స్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు, టీచర్స్ని కాదు నేను అంటున్నది. అందుకనే మనం అన్నది ముగింపులో ఏం మాట చెప్తున్నా ఉంటే టీచర్స్ని సరైన వాళ్ళని మేనేజ్మెంట్ ఎన్నుకోవాలి, టీచర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు ఈ స్టిపులేటెడ్ పీరియడ్లో ఇంతే చెప్పాలని పెడితే ఏ టీచర్ చెప్పలేడు, ఫ్రీడమ్ ఇవ్వాలి. కరెక్ట్, సబ్జెక్ట్ని మొత్తం చెప్పేలాగా చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, తోవేయడము. అందుకని మాట్లాడుకునే కొద్దీ తవ్వుకునే కొద్దీ ఇవి వస్తూ ఉంటాయని మనం ముగింపులో చెప్పాల్సింది. ఇద్దరం కూడా ఒక టీచింగ్లో పనిచేసాం కాబట్టి టీచర్కి గౌరవం ఇవ్వాలి, టీచర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని విద్యార్థులు ఏ పని చేసినా టీచర్ని తిట్టద్దని, విద్యార్థులు సెల్ ఫోన్లు చూసుకుంటున్నా మీ పాఠం మీరు చెప్పుకోండి వాళ్ళు జీతాలు కడుతున్నారు అనే కంటే కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వాలు కన్ను వేసి విద్యా విధానాన్ని సరిచేస్తే, ఒకప్పటి విద్యా విధానం మళ్ళీ సరిగ్గా వస్తే పిల్లలు దారిలో పడతారు, అన్నీ సక్రమంగా నడుస్తాయి. ఇది మేము ఇద్దరం ఒక ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి అక్కడున్న అనుభవాలు, మంచి చెడు రెండు అనుభవాలు ఉంటాయి అందరికీ. ఆ అనుభవాలతోటి మా ఆవేదన చెప్తున్నాం. ఇక్కడ ఇది పెద్ద సీరియస్ టాపిక్ గా మాట్లాడాము. గురుదేవో అదే మాతృదేవో భవ, గురుదేవో మహేశ్వర, ఆచార్య దేవో భవ అన్నది. అలాగే గురువు సాక్షాత్తు మన్ని ట్రైన్ చేసి తల్లి తర్వాత అన్ని ఇబ్బందులు మీతో కూర్చోబెట్టి రాయించి మీకు అన్ని అలాంటి గురువుని మీరు గురువుగా గుర్తించి మీరందరూ మంచి దారిలో నడవాలని, విద్యా విధానం కూడా కొంచెం బాగుపడాలని, బాగుపడుతుందని ఆశతోటి మీ అనుభవాలు మీ కామెంట్స్ కూడా మాకు యూట్యూబ్లో పెడితే కనుక మేము అది చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాము. ముగింపులో ఒక్కటే మాట చెప్తాము. నాన్న గురువు గారు అంటే ఉషశ్రీ గారు నాన్న గురువు గారు నండూరు రామకృష్ణమాచారి గారు చెప్పిన ఒక్క మాటతో ముగిద్దాం. నాన్న ఉపన్యాసం జరుగుతుంటే ఆయన వచ్చారట, ఉషశ్రీ గారు గురువు గారు అని అన్నారట ఆయన్ని. ఆయన మురిసిపోయారు. అది అమాయకపు గురువు యొక్క లక్షణం. గురువు నిజంగా ఇప్పటికీ నాకు నా స్టూడెంట్స్ అప్పుడప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా స్టూడెంట్స్ నన్ను గుర్తుపెట్టుకున్నారు. 10 మంది పెట్టినా చాలు, మనకి అందరూ ఏం గుర్తుపెట్టేసుకోరు. 10 మందికి గుర్తుపెట్టుకున్నా చాలు. గుర్తుపెట్టుకోవడం కోసం కూడా కాదు, మంచి దారిలో ఉండి జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఫౌండేషన్ అనేది స్కూల్స్లోనే. కాబట్టి టీచర్స్ని గౌరవించి యథా రాజా తథా ప్రజ అన్నారు. టీచర్లకి సరైన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మేము జీతం ఇస్తున్నాం కాబట్టి ఇలా చెప్పండి అనకుండా పాఠాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పనిస్తే భావితరాలు బాగుంటాయి, స్కూల్స్ బాగుంటాయి. ఇది ఈరోజు మా సిస్టర్స్ టాపిక్. నమస్కారం. నమస్తే.